Types of girls in a hostel. That one topper girl in every hostel. To learn once and for all and the right to better. Speak correct usage. Correct usage. రేపు నిలిచే ఎగ్జామ్సా రేపు ఎగ్జామ్ ఒకసారి ఫోన్లో చూద్దాం రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇంగ్లీష్ హ్యాండ్స్ ఆఫ్ డే అది భయపడే హాకి చదువు భయపడే హ్యాండ్ earlier days. This is the teach of foreigners. అమ్మా నా పీరియడ్లో మ్యాథ్స్ పీరియడ్లో ఇంగ్లీష్ చదువుతున్నా టీచర్ అది రేపు నుంచి ఎగ్జామ్స్ కదా టీచర్ అంటే రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా టీచర్ అందుకే సరే చదువుకో think with the words. You understand these words. You are comfortable saying them. So, ఇక్కడ వర్క్షీట్స్ పెట్టండి. ఎందుకు ఆఫ్ చేసే లైట్స్ నేను చదువుకోవాలి నువ్వు చదువుకో నేను అట్లీస్ట్ నైట్ క్లాక్ వరకు అయినా చదువుకోవాలి సరే లైట్ ఆఫ్ చేస్తాను థ్యాంక్ యూ అయ్యా పార్ట్ ఎవర్ ఏహెచ్కి పార్ట్ 1 1 A 2 B 3 A 4 B that one student who complains every time. But even the double S మళ్ళీ గర్ల్స్ డే మళ్ళీ నా మీద వేస్తారా ఇప్పుడు ఇంకేమో ఈ పని వద్దుందని చెప్పాలి వద్దున్నాను ఏంటమ్మా చెప్పు వాళ్ళు ఉన్నారు కదా గర్ల్స్కి అది మళ్ళీ నా బట్టల మీద వాళ్ళు పెట్టేశారు సర్లే అమ్మా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మీరే మీరు రండి చూడండి అక్కడ మీరు రావాల్సింది వెళ్ళి చూడండి అక్కడ సరే అమ్మా వస్తాను రండి మ్యామ్ అక్కడికి రండి అది కూడా మ్యామ్ అదే ఒక్కటి అవలే కదమ్మా అదేదో వేసినట్టు ఫీల్ అయిపోతున్నా అరే ఇక్కడ నా కార్డ్ ఒక కార్డు కనిపిస్తుంది ఇంకొక కార్డ్ చూసారు ఓటర్ మ్యామ్ నాకు ఒక్క కారే దొరికింది
ఇంకో కార్డ్ ఎవరో తీసేసుకున్నారు వార్డెన్ మ్యామ్. ఏ కార్డ్ అమ్మా? అది నేను చేసుకున్న గ్రీటింగ్ కార్డ్ ఎవరికి కాదు. అదేదో పెద్ద పెళ్లి కార్డ్ తీసేసుకున్నట్టు, అదే పెద్ద సర్టిఫికెట్ తీసేసుకున్నట్టు బిల్డప్ ఒకటి. ఎలా ప్రశాంత్ ఉండనివ్వదు. సరే వార్డెన్ మ్యామ్. ఇక్కడ విక్స్ పెట్టాలి. నువ్వు విక్స్ అది నువ్వు విక్స్ కనిపించట్లేదు ఇప్పుడు. ఎలాగా వార్డెన్ మ్యామ్? వార్డెన్ మ్యామ్, వార్డెన్ మ్యామ్ వచ్చిందా? ఏంటమ్మా చెప్పు. అది మ్యామ్ ఎవరు నా విక్స్ తీసేసుకున్నారు. నా విక్స్ టేబుల్ మీద పెట్టాను, కనిపించట్లేదు. విక్సే కదా తీసుకుంది, ఇంకేదో పెద్ద తీసేసుకున్నట్టు, ఫారెన్ చాక్లెట్ తీసేసుకున్నట్టు, లేకపోతే నీ బుక్స్ చింపినట్టు. అలా ఎందుకు కంప్లైంట్లు ఇస్తావు? సరే డాట్ 1 హైజీన్ గర్ల్. హాయ్ రియా, ఈరోజు సండే కదా, ఏమైనా ఎంజాయ్ చేస్తావా? లేదు, నేను ఓన్లీ షాపింగ్కి వెళ్తావా? బై ది వే ఈరోజు సండే కదా, అదే తలకి స్నానం చేసావా? నేను చేయలేదా? నీ జుట్టు చూడు అంత మాసిపోయి ఉంది. రేపు వెళ్ళి చేసుకుందా? ఎన్నో చాచి ఒకసారి టవల్ ఇస్తావా? ఇక లేదు రియా, ఎందుకు? నాకు ఇవ్వచ్చు కదా. నేను అన్నీ కడిగేసి ఇచ్చేస్తాను. నోరియా, నేను ఒక టవల్ నేను ఓన్లీ ఈ టవల్ వాడతాను, నేను ఎవరికి ఇవ్వను. ప్లీజ్ నోరియా, గో. ఐ వాంట్. కావాలంటే ఇప్పుడు టవల్ ఉంది, తీసుకో. ఓ థ్యాంక్ యూ చాచి. హాయ్ చాచి, నేను పక్కన కూర్చుంటా. ఎవరియా, నువ్వు నా పక్కన కూర్చోక. నీ దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. నీ జుట్టు చూడు మొత్తం ఆయిలీగా. నువ్వు ఏ ఆయిల్ అప్లై చేసుకున్నా నాకైతే కోకోనట్ ఆయిల్ రావట్లేదు. నేను కిచెన్ ఆయిల్ వేస్ట్ అయిపోతాను, కిచెన్ ఆయిల్ వేసుకున్నా. ఏదో తీసుకో, నా దగ్గరికి రా. ఇదిగో కొట్టుకో. రియా, ఏం చేస్తున్నావు? అదే నా బట్టలు చదువుకుందాన్ని వేరే ఓపెన్ చేస్తాను. అవునా? రియా, నువ్వు రాస్తావు. నువ్వు నోట్స్ నువ్వు బట్టలు ఉతుక్కుంటావా? ఉతుక్కుంటానే. నువ్వు బీరో ఓపెన్ చేయగానే మొత్తం అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. నువ్వు ఇలా చేస్తే 2 రోజులకి ఇది రూమ్ స్ప్రే అయిపోతుంది. నువ్వు ఎలా ఎప్పుడు వాష్ చేస్తావు? నువ్వు ఎప్పుడు వాష్ చేస్తావు? నేను మంత్లీ వాష్ చేస్తాను. మంత్లీ. మీ ఇంట్లో కూడా ఇలా చేస్తావా? నువ్వు ఇలా చేస్తే రూమ్ స్ప్రే 2 రోజులకే అయిపోయేటట్టుంది. 2 రోజులు ఏంటి, ఈ రోజుకి అయిపోయేటట్టుంది. చూడు ఎంతవరకు వచ్చింది.
అసలు బట్టలు మడత పెట్టుకోకు. చూడు కొట్టుకో అసలు ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది. నీ బట్టలేంటి ఇలాగైపోయాయి? నువ్వు కేర్ తీసుకోవా? స్ప్రే కొట్టుకోవా? కొట్టాలి కదా. ఏంటిది మొత్తం చిన్న చేస్తుంది అమ్మ. That one attitude girl. నా ప్లేస్ మీద ఎవరు బ్యాగ్ పెట్టారు? మొత్తం ఎంత స్మెల్ కొడుతుంది. ఇది నీ బ్యాగ్ కదా. నా ప్లేస్ మీద ఎందుకు బ్యాగ్ పెడుతున్నావు? నీ బ్యాగ్ పెడుతున్నావు వెళ్ళు. నా వాటర్ బాటిల్ ఎవరు తాగారు? నువ్వే కదా నా వాటర్ బాటిల్ తాగింది. వెళ్ళి నింపుకుందా? నేనే తాగింది. నేనన్నా నింపుకొని రావాలి. నువ్వు తాగినప్పుడు నువ్వు నింపుకున్నావు. నింపుకొని వచ్చావా? అసలు నా వాటర్ బాటిల్ తాక్క. మంచి స్మెల్ వస్తుంది. నాకు కూడా కొట్టను. చాచు నాకు కూడా కొట్టవా? నేను నీకేం కొట్టను. నీ స్ప్రే ఉంది కదా, ఇది చీమల స్మెల్ వస్తుంది. నువ్వు ఏదో కొట్టుకో ప్లీజ్. వెళ్దు. కావాలంటే విక్స్ నీకన్నా కొద్దిగా మంచి స్మెల్ వస్తుంది. ఈ విక్స్ తీసుకో ఫస్ట్. నోరియా ఇది 4 నుంచి తెచ్చింది. నేను కొట్టుకున్నాను. సో నా వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ కామెంట్ చేసుకోండి. బాయ్ బాయ్.